టాప్ న్యూస్ చూసుకుంటే సీఎం అమెరికా పర్యటన రద్దు వెనుక బీజేపీ కుట్ర, తెలంగాణ పెట్టుబడులకు కేంద్రం అడ్డంకులు సృష్టిస్తోంది. ప్రభుత్వ సలహాదారు వి హనుమంతరావు. సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన రద్దయింది. అయితే ఈ రద్దు వెనకాల చాలా విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి. కొందరేమో బీజేపీ అధిష్టానం ఆయన ఆపేసిందని చెప్పేసి కొంతమంది చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఏదో విషయంలో పర్మిషన్ తీసుకోలేదు, అట్లా వెళ్తే ఎట్లా ఇస్తామని చెప్పేసి అటు బీజేపీ చెప్తా ఉంది. ఇంకొంతమంది ఏమో తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు అంతర్గత కలహాలు, కుమ్ములాటలు, వైపు కొండా సురేఖ సీఎం సుస్మిత రేవంత్ రెడ్డి పైన వ్యాఖ్యలు చేయడం, ఇలాంటి సందిగ్ధంలో ఏ విధంగా నువ్వు పర్యటనకు వెళ్తావు అని చెప్పేసి సోనియా గాంధీ అంటే ఏఐసీసీ పర్యటన రద్దు చేసుకొని తెలంగాణకు వెళ్ళు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నట్టుగా కొంతమంది చెప్తా ఉన్నారు. ఇక విహెచ్ గారేమో దీని వెనకాల, ఆ రద్దు వెనకాల, ఆ టూరు రద్దు వెనకాల బీజేపీ కుట్ర ఉంది, పెట్టుబడులు తెలంగాణకు ఎక్కడ వస్తాయని చెప్పేసి వీళ్ళు అడ్డంకులు సృష్టిస్తోంది బీజేపీ కేంద్రం అని చెప్పేసి వి హనుమంతరావు. అంటే ఒక్కొక్కరు ఒకలాగా చెప్తా ఉన్నారు ఈ రద్దు విషయాన్ని. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు కేంద్రం అనుమతి నిరాకరించడం వెనుక బీజేపీ నేతల కుట్రలు ఉన్నాయని కాంగ్రెస్ సీనియర్ నేత, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు వి హనుమంతరావు ఆరోపించారు. శుక్రవారం సచివాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అనే వికసిత్ భారత్లో తెలంగాణ రాష్ట్రం ఉండొద్దనే కుట్రలు ఉన్నాయని తమకు అర్థం అవుతుందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడుల కోసం ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్తున్న తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తుందని విహెచ్ ఆరోపించారు. మెజార్టీ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు జనాభా దామాషాలో న్యాయం జరగాలన్న రాహుల్ గాంధీ లక్ష్యం కోసం కాంగ్రెస్ చిత్తశుద్ధితో పనిచేస్తుందన్నారు. కేంద్రం చేపట్టే జనగణన గణాంకాల్లో ఓబీసీ జనాభా లెక్కలు చూపకుండా బీజేపీ మోకాలడుతుందని విహెచ్ విమర్శించారు. సిడబ్ల్యూసిలో నిర్ణయం తీసుకున్న ప్రకారం ఈ నెల 20వ తేదీన ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఓబీసీ మహాసభ నిర్వహించినట్లు ఆయన తెలిపారు. ఇది కథ. సీఎం పర్యటన అమెరికా, రేవంత్ అమెరికా పర్యటన రద్దు వెనకాల మోడీ కుట్ర అని చెప్పేసి చెప్తా ఉన్నారు. అంటే కేంద్రం అంటే అఫ్ కోర్స్ ఇట్ మీన్స్ మోడీ. సో కేంద్రం అడ్డుకుంటుంది. ఎందుకంటే అటు వెళ్తే, అమెరికా వెళ్తే తెలంగాణకు పెట్టుబడులు తెచ్చుకుంటాడు. అట్లా తెలంగాణ అభివృద్ధి కావద్దు, అక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి వాళ్ళకి ఎలాంటి పెట్టుబడులు పోవద్దు. సో జనాలు అక్కడ వాళ్ళకు ఓటేయకుండా మనకు ఓటేస్తారు. సో దీనివల్ల మనకు ప్లస్ అవుతుంది అని చెప్పేసి రద్దు చేశారని చెప్పేసి వి హనుమంతరావు గారి యొక్క అభిప్రాయం. ఆయన అభిప్రాయాన్ని చెప్తా ఉన్నాడు. రాయదుర్గం భూములకు రికార్డు ధర, మే నెల రికార్డును అధిగమించిన పాన్మక్తా వేలమంట. ఎకరం 264 కోట్లు, మే నెల రికార్డును అధిగమించిన పాన్మక్తా వేలం. హైదరాబాద్ రాయదుర్గం ప్రాంతంలోని భూముల ధరలు మరోసారి రికార్డు స్థాయికి చేరాయి. పాన్మక్తాలోని సర్వే నెంబర్ 83/1లో ఉన్న 5.25 ఎకరాల అంటే 5.25 ఎకరాల భూమికి తెలంగాణ పారిశ్రామిక మౌలిక వసతుల సంస్థ నిర్వహించిన వేలంలో ఎకరానికి ఏకంగా 264 కోట్ల ధర పలికిందట. రాయదుర్గంలో నిన్న వేలం ఇస్తే భూమి 83/Aలో ఉన్న సర్వే నెంబర్లో ఉన్నటువంటి భూమి ఒక్క ఎకరం 264 కోట్లు అక్షరాల. అది కథ. ఇదే సర్వే నెంబర్లో మే నెలలో నిర్వహించిన వేలంలో ఎకరానికి 237 crores ధర పలికింది. తాజాగా జరిగిన వేలంలో ఆ ధరను అధిగమిస్తూ ఎకరానికి 264 కోట్లు పలకడం విశేషం. అంటే గత వేలంతో పోలిస్తే ఎకరానికి 27 కోట్ల మేర ధర పెరిగింది. 5.25 ఎకరాలకు భారీ డిమాండ్. పాన్మక్తలోని 5.25 ఎకరాల భూములకు జరిగిన వేలంలో పెట్టుబడిదారుల నుంచి గట్టి స్పందన లభించింది. హైదరాబాద్లో అత్యంత కీలకమైన ప్రాంతాల్లో రాయదుర్గం ఒకటిగా మారడం, ఐటీ సంస్థలు, అంతర్జాతీయ కంపెనీల కార్యాలయాలు, వాణిజ్య కార్యకలాపాలు వేగంగా విస్తరించడంతో ఈ ప్రాంత భూములకు భారీ డిమాండ్ కొనసాగుతుంది. ప్రధాన రహదారులు,
మెట్రో, ఐటీ కారిడార్, గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్కు సమీపంలో ఉండడం కూడా భూముల విలువ పెరగడానికి ప్రధాన కారణంగా కనిపిస్తుంది. తగ్గని హైదరాబాద్ రియల్ ఎస్టేట్ జోరు. రాయదుర్గం, పాన్మత్త ప్రాంతాల్లో ప్రభుత్వ భూముల వేలానికి లభిస్తున్న స్పందన హైదరాబాద్లో ఉన్న భారీ పెట్టుబడి సామర్థ్యాన్ని మరోసారి చాటుతుంది. ఎకరం ధర 264 కోట్లకు చేరడం ద్వారా అత్యంత విలువైన వాణిజ్య భూముల విషయంలో హైదరాబాద్ దేశంలోని ప్రముఖ నగరాలతో పోటీ పడుతున్న పరిస్థితి స్పష్టమవుతుంది. మే నెలలో నమోదైన 237 కోట్ల రికార్డును కేవలం కొన్ని నెలల్లోనే అధిగమించడం ద్వారా రాయదుర్గం భూములకు ఉన్న డిమాండ్ ఏ స్థాయిలో ఉందో తాజా వేలం వెల్లడించింది. నేను చెప్తున్నా కదా, వేగంగా అంటే దేశంలోని ప్రముఖ నగరాలతో పోటీ పడడం కాదు, ప్రముఖ నగరాల్లో మొదటి స్థానంలో ఉండబోతుంది హైదరాబాద్. మీరు రాసి పెట్టుకోండి. ఎందుకంటే విదేశీయులు కూడా వాళ్ళ పెట్టుబడుల కోసం హైదరాబాద్ని ఎంచుకుంటున్నారు. మరికొన్ని రోజుల్లో దేశంలోనే ప్రముఖ నగరంగా మొదటి స్థానంలో ముంబై, ఢిల్లీ, కలకత్తా, ఇవన్నీ కూడా పోతాయి. ఖచ్చితంగా చెప్తున్న హైదరాబాద్ నెంబర్ 1 స్థానంలో ఉంటుంది. ఒక్క ఎకరం ధర 264 కోట్ల. రాయదుర్గంలో నిన్న భూమి వేల వేస్తే ఒక వ్యక్తి ఎకరానికి 264 కోట్ల కొన్నాడు అంటే అర్థం చేసుకోండి. మే నెలలో అదే ప్లేస్లో ఒక భూమి 237 కోట్లకు అమ్ముడు పోయింది. అయితే ఒక 3-4 నెలలు కాకముందే, 2-3 నెలలు కాకముందే అది కాస్త 27 కోట్లు పెరిగి మళ్ళా 264 క్రోస్. మరికొన్ని రోజుల్లో హైదరాబాద్ నెంబర్ 1 ఒకప్పుడు ఇండియా అంటే బాంబే, ఢిల్లీ, కలకత్తా అని చెప్పేవాళ్ళు. నెక్స్ట్ నుండి ఇండియా అంటే హైదరాబాద్, బాంబే, ఢిల్లీ అని చెప్పేస్తారు. ఆ స్థాయికి జరగబోతుంది హైదరాబాద్. ఇది రాసి పెట్టుకొని ఇది జరుగుతుంది ఖచ్చితంగా. విదేశీయులు కూడా ఈ మధ్యకాలంలో వాళ్ళు పెట్టినటువంటి పెట్టుబడులన్నీ కూడా ఇండియాకి వస్తే ఇండియాలో ఎక్కువ పెట్టేది మన హైదరాబాద్లోనే పెడతా ఉన్నారు. వాళ్ళు సుముఖతో చూపించేది హైదరాబాదే ప్లేస్. వెండితెర షావుకారు జానకి ఇక లేరు. 94 ఏళ్ల వయసులో కనుమూత, 7 దశాబ్దాల సినీ ప్రస్థానానికి ముగింపు. చనిపోయే వరకు కూడా నటించింది నిజంగా ఈ గ్రేట్ యాక్ట్రెస్. షావుకార్ జానకి అంటే ఆ పేరు అట్లా అయింది. షావుకారి సినిమా ద్వారా ఆ ఇంటి పేరే షావుకారి అయిపోయింది. అప్పుడా 7 దశాబ్దాలు అంటే మామూలుగా 70 సంవత్సరాల నుంచి సినిమాలు ఉంటుంది. చనిపోయేంత వరకు కూడా నటించింది. సో నిన్న కాలం చేయడం జరిగింది. ఇంతమంది నటులతో చేసింది. ఇంకొకటి ఏంటంటే ఆమె దగ్గర రికార్డు 4 సీఎంలతో చేసిన రికార్డు ఆమె సొంతం. 4 సీఎంలతో ఆమె కలిసి యాక్ట్ చేసింది, సినిమాలు తీసింది. ఈ రికార్డు ఆమె కైవసం చేసుకుంది. ఈమె తీసిన సినిమాలో మొదటి హీరోగా